వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. పండు విషయంలో నువ్వు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు అనిపిస్తోంది. పండు ఇష్టపడిన వ్యక్తికి ఆమంటే ఇష్టం లేకపోవచ్చు, లేదంటే అతని జీవితంలో పండు కంటే ముఖ్యమైన వాళ్ళు వేరే ఎవరైనా ఉండుండొచ్చు. అందుకే పండుకి దూరంగా ఉంటున్నాడేమో. అది కాక పండు ఆ వ్యక్తిని లవ్ చేసింది, కానీ ఆ వ్యక్తి పండును లవ్ చేయలేదని తనే ఒప్పుకుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని పండు ప్రాబ్లంతో నాకేం సంబంధం లేదని వదిలేయమంటావా? పండుని ఆ పర్సన్ ప్రేమించలేదు సరే, మరి ఎందుకు టచ్ చేస్తాడు? అది మాత్రం తప్పు కాదా? వద్దు అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి, కానీ అడ్వాంటేజ్ తీసుకోవడం నేరం కాదా? అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే పండు వీడి విషయంలో మాత్రం కొంచెం వీక్గా మారిపోతుంది. దానికి ప్రేమ అని ముసుగు కప్పుతుంది. అది తప్పు కాబట్టి ఈ విషయంలో తనకి సాయం చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు దిక్కుమాలిన మాటలు, మతిలేని సలహాలు ఇచ్చి నా డెసిషన్ మార్చుకోవాలని చూడకు. లేట్ మరి తన్నించుకోవటం అంటే ఇదే. అనవసరంగా పండు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దివ్యని రెచ్చగొట్టాను. చాలా రోజుల తర్వాత దివ్య చేత తిట్లు తిన్నాను. అవును, సడన్ గా ఈ పండుగేమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయినా నాకెందుకులే, నా జోలికి రాకుండా ఉంటే చాలు. నాకు జ్వరం ఉందని తెలిసి ఆకాష్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అయినా సరే సంధ్య అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం గదివైపు కూడా చూడడం లేదు. సంధ్యకి నన్ను చూడాలని లేకపోయినా నాకు మాత్రం సంధ్యతో సేవలు చేయించుకోవాలనుంది. చేయించుకుంటా. సంధ్య, 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 సంధ్య. సూర్య బాధ్యత మనమే తీసుకోవాలని చెప్పాను కదా. నువ్వు కొంచెం కూడా పట్టించుకోపోతే ఎలా? సంధ్య, సంధ్య, వచ్చావా సంధ్య? చెప్పండి, ఎందుకు పిలిచారు? దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? సరే. సంధ్య, అడగడానికి ఏదోలా ఉంది, కాకపోతే తప్పటం లేదు. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతావా సంధ్య? సరే, తీసుకొస్తాను. ఏమనుకోకపోతే కాస్త కల్పిస్తావా?
నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ సంధ్య. నీ చేత్తో సేవలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ ఇంట్లోనే ఉండుంటే ముక్కుతోనో మూలుగుతోనో నా పనులు నేనే చేసుకునేవాడినేమో. అంతా మన తలరాత. కడుపులో ఆకలుంది కానీ చేతిలోనే ఓపిక లేదు సంధ్య. కాస్త తినిపిస్తావా ప్లీజ్? కలిపాను కదా, మీరే మెల్లగా తినండి. నా వల్ల కాకే నిన్ను అడుగుతున్నాను. ఇంతకు మించి ఇంకేమి అడగను. నన్ను నమ్ము. ఇంతకు ముందు నీ చేత్తో అన్నం తినిపించుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడేవాణ్ణి. ఇప్పుడు నాటకం కాదు, నిజం. నా మొహం చూస్తే తెలియటం లేదా? తొందరగా ముద్దు. సారీ, ముద్ద కలుపు సంధ్య. చూసావా సంధ్య విచిత్రం? నీకు నేను, నాకు నువ్వు దూరం అవ్వాలనుకున్నావు. ఒకరినొకరు పరాయి వాళ్ళలా చూడాలనుకున్నావు. కానీ ఆ దేవుడి లీల చూడు. ఏదో కావాలని చేస్తున్నట్టు, గతాన్ని గుర్తు చేస్తున్నట్టు